నా పాదాభి వందనం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 1,00,000 సార్లు పాదాభి వందనాలు. అంటే 1,00,000 కూడా తక్కువనే, కోటి వందనాలు. గుండె తరుక్కుపోతుంది, నిండిపోతుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మేము మీరందరూ గద్దరన్న వారసులైతే మీ వారసురాలి నేను. ఎందుకంటే గద్దరన్న చాలా చిన్నప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. మీరెంత కష్టపడ్డారో, ఎంత కష్టపడుతున్నారు, మేము కూడా అట్లాగే కష్టపడుతున్నాం. గద్దరన్నని నేను ఎలా చూసాం, గద్దరన్నకు తన బిడ్డలకు ఎవరు పరిచయం చేశారు? గద్దరన్నను పరిచయం చేసింది జననాట్య మండలి ఉన్న కళాకారులు. గద్దరన్నని మాకు పరిచయం చేసింది కళాకారులు. ఆయన పాటని ఆయన శిష్యులు మీలాంటి వాళ్ళు పాడుతుంటే, ఓహో మా నాన్న ఏడికి పోయిండు, ఏం జాబ్ చేస్తారంటే, మా నాన్న అడుగులు ఉన్నారు, పేద ప్రజల కోసం పాటలు పాడుతుంటే, పేదరికం అంటే తెలియని వయస్సులో మాకు గద్దరన్నను పరిచయం చేసింది మీలాంటి వాళ్ళు, కళాకారులు, మేధావులు, రచయితలు. గద్దరన్న పాట గద్దరన్న గొంతుతో వినలేదు మేము. గద్దరన్న మీకు వినిపిస్తే మీరు గద్దరన్న పాట నేర్చుకొని గద్దరన్న పాట మీరు వాడితే మేము విన్నాము. మీరు గద్దరన్న చూసి తయారైతే మేము మిమ్మల్ని చూసి తయారైతే నిజం. అట్లాగే గద్దరన్న బిడ్డ మనకందరికి తెలవాలి. అందుకే చెప్తున్నా, గద్దరన్న బిడ్డ నిన్నటి వారికి కనిపించలేదు. గద్దరన్న పిల్లలు ఎవరో తెలియదు అనుకున్నారు. కానీ నిజమేంటంటే గద్దరన్న కుటుంబమే కాదు, ఏ విప్లవకారుల కుటుంబాలు, ఏ కళాకారుల కుటుంబాలు, ఏ త్యాగాలు చేస్తున్న కుటుంబాలు ఎప్పుడు వెన్నంటే ఉంటాయి. గద్దరన్న కుటుంబంగా, పిల్లలుగా మేము గద్దరన్న వెనకలనే ఉన్నాం, ఆయన నీడై ఉన్నాం. ఆయన ఎప్పుడు ఆపలేదు. ఇంటికి వచ్చిన కళాకారులకు, మేధావులకు, రచయితులకు, అన్ని వివిధ రకాలమైన మనుషులకు ఏం చేస్తాం? ఒక ఆడపిల్లలుగా, ఒక బిడ్డలు ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఛాయ్ అందించినాం, వాళ్ళకి అన్నం వండి పెట్టినాము, వాళ్ళు వచ్చిపోయిన బాత్రూమ్లు కడిగినాము, వాళ్ళ తిన్న గిన్నెలు కడిగినాం. అంటే ఉద్యమాలు మేము భాగం కాదా? మేము ఉద్యమాలకు సేవ చేయలేదా? సో మేము వెన్నంటూ ఉన్నాం. ఇంకా తెలవాల్సిన నిజం, మీ చెల్లె గురించి, మీ బిడ్డ గురించి. వెన్నెలకు నేను 4 ఏళ్ళు ఉంటా, చాలా చిన్నగా ఉంటా. 4 ఏళ్ళ వయసులో, అంటే ఇప్పుడైతే టీవీలు, ఫోన్లు చూసి పిల్లలు, 2 ఏళ్ళ పిల్లలు, 1 ఏళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తారు. అప్పుడు టీవీ లేదు, రేడియో లేదు, మళ్ళాంటి దళితుల పిల్లలు ఇంట్లో ఏముండదు విప్లవకారు. అప్పుడు 4 ఏళ్ళు పడుతున్న నన్ను తీసుకుపోయి జననాట్య మండలి తీసుకుపోయి జనార డ్యాన్స్ చేయించారు. మొదటి డ్యాన్స్ నాకు ఈ వేదిక మీదనే, రవీంద్ర భారతి మీద ఇట్లా తీసుకొచ్చి వేస్తే జనాలను చూసి మళ్ళీ ఉరికిపోయినా. అందరూ ఉరికిపోతే మళ్ళా తీసుకొచ్చి వేయించిన మొదటి నా అడుగు విప్లవాల కోసం, త్యాగాల కోసం, అమరుల కోసం, దళిత బిడ్డల కోసం, ఆకలి కేకల కోసం నాట్యం వేసి పాట పాడిన గొంతు ఈ బతుకున్నారు. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరము, నేను ఉస్మానియాలో పిహెచ్డి చేస్తున్నానప్పుడు ఆ టైంలో రిలే నిరాహార దీక్షలో 4 సార్లు కూర్చున్నాను. కానీ గద్దరన్న బిడ్డని ఎవరు న్యూస్ పేపర్లు వేయాలి మేము చెప్పుకోలేదు. తెలంగాణ సాంస్కృతిక శాంతి యాత్ర 2007లో జరిగినప్పుడు 41 రోజులు గద్దరన్న పల్లె పల్లె తిరిగినప్పుడు దాంట్లో డిక్కీలో కూర్చొని ఆయనకు సెక్యూరిటీగా, ఫుడ్ సెక్యూరిటీగా, కళాకారులకు ఫుడ్, మీకు తెలియదు చాలా మంది కళాకారులు ఫుడ్ సెక్యూరిటీగా, మందులుగా ఆయన బాధ్యతని 1 నెల రోజులు డిక్కీలో కూర్చొని నిర్వహించిన చెల్లెని చాలా గర్వంగా చెప్పుకుంటాను. అప్పుడు నా బాధ్యత ఏంటంటే అక్కడ కూర్చొని కళాకారులకు, మన నాన్నతో ఉన్న టీం కళాకారులకు, ఆ 100 మందికి నాన్నకు గద్దరన్నకు వచ్చే అన్నము, ఎందుకంటే పల్లె పల్లె తిరుగుతున్నాం, అన్నము, నీళ్లు, ఛాయ్, మా 2 తమ్ముళ్ళు భోజనం చేసేవాళ్ళమాట. అంటే వాళ్ళు ఏమైనా విషం పెడితే గద్దరన్న కానీ కళాకారులు కానీ చనిపోతారేమో, దానికన్నా ముందు మేము చాలా రెడీ అయినాం. అప్పుడు మంచిగా ముద్ద తిని బాగుందని ముందు తెలిసి ఫస్ట్ మేము మంచిగా బాగుందని తిని
ఆ అన్నంని మేము పర్మిషన్ ఇచ్చే వాళ్ళం కళాకారులకు పెట్టమని. సో మేము కూడా నిన్న కూడా మీ వెనకల్లే ఉన్నాము. ఈరోజు సారథి అని ముందు కూసిపెట్టినా సరే ఈ సభాముఖంగా తెలియజేశాను, నేను మీ వెంటే, మీ వెన్నుండి, మీ పైన కాదు, నేను మీ పైన కాదు మీ పక్కనుంటా, మీ వెన్నంటూ ఉంటా, మీ వెనకలుండి నడుస్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గద్దరన్న దగ్గర నేర్చుకుందేంది, గద్దరన్న దగ్గర నేను బిడ్డగా నేర్చుకుంది ఏంటంటే ఊరికే వాడిట్లా వీడిట్లా ఈడిట్లా కాదు, నువ్వెట్లా, మనం ఏం చేయాలి, తప్పులని సరిదిద్దుకొని రానున్న తరాలకు బాట వేయాలని నేను మీ అడుగులో అడిగే వచ్చాను. గద్దరన్న చివరి కాలంలో నేను MBA